తెలంగాణ రక్షణ సేన అంటూ టిఆర్ఎస్ క్రెడిట్ ని కవిత కొట్టేసిన బీఆర్ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు. ఏం స్పందించాలి, ఎలా స్పందించాలనే విషయంపై వారు తర్జన పడుతున్నారు. ఇతర విషయాలు వేరే విమర్శలు చేసినా తేలిగ్గా తీసుకుంటే అది వేరే విషయం. కానీ అధినేతనే నేరుగా టార్గెట్ చేసిన మారిన మనిషి మరమనిషి అని కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? కేసీఆర్ పై ఈగ వాలితే ఊరుకోని గులాబీ దళం ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇప్పుడు ఇదే చర్చ అందరినీ వేధిస్తోంది. కేసీఆర్ కన్న కూతురు కల్వకుంట్ల కవిత తన పార్టీ ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ మారిన మనిషి మన మనిషి కాదు, మర మనిషి అని తీవ్ర ఆరోపణలు చేశారు కవిత. కుటుంబంతో విభేదించాక కవిత తండ్రిపై ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. అయితే అనూహ్యంగా ఎవరూ కవిత వ్యాఖ్యలపై పెద్దగా స్పందించలేదు. దీంతో గులాబీ దళం ఎందుకు మౌనంగా ఉన్నదనే చర్చ నడుస్తోంది. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి మర మనిషి మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. బాధతో దుఃఖంతో ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన సమయంలో కవిత కామెంట్స్ కు కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్లు తహదహలాడారు. కానీ ఎందుకో ఎవరూ స్పందించలేదు. పార్టీ స్థాపించాక కవిత ఆదివారం మీడియా ముందుకు రావచ్చని సమాచారం వచ్చినా ఆమె కూడా మౌనంగా ఉన్నారు. తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడం, ఊహించని విధంగా బీజేపీ, కాంగ్రెస్ ఆమె పార్టీని స్వాగతించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కవిత మీడియా ముందుకొస్తారని భావించినా తాను రాకుండా పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించారు. తండ్రిపైనే కవిత తీవ్ర వ్యాఖ్యలు చేయడం, బీఆర్ఎస్ దీనిపై మౌనంగా ఉండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కవిత పార్టీ విషయంలో బీఆర్ఎస్ స్పందించకపోవడంపై పరిశీలకులు, విశ్లేషకులు రెండు కారణాలు చెబుతున్నారు. మొదటిది, తాము స్పందిస్తే మరింత అటాక్ పెరుగుతుందని భావించడం. రాజకీయాల్లో సహజంగానే విమర్శకు ప్రతివిమర్శ వస్తుంది. కవిత ఈ విషయంలో రెండాకులు ఎక్కువగానే చదివారు. అందుకే ఆమెకు మరో అవకాశం ఇవ్వకూడదని బీఆర్ఎస్ మౌనంగా ఉందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 2-3 గంటల పాటు పాల్గొన్నారు. అనేక అంశాలను మాట్లాడిన కేసీఆర్ కవిత విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్టీ నాయకత్వం కూడా ఎవరూ ఆ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించలేదని అంటున్నారు. ఒకవేళ ఆ విషయం గుర్తు చేస్తే తమపై ఎక్కడ విరుచుకుపడతారో అన్న భయంతో పార్టీ నేతలు సైలెంట్ గా ఉండిపోయారంటున్నారు. గులాబీ పార్టీ కంటే కూడా బయట నుంచే కేసీఆర్ కు సపోర్ట్ ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు గులాబీ పార్టీ పెద్దలకు సపోర్ట్ నిచ్చాయని అంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. తండ్రిని అలా నిందించడం సరికాదన్నారు. కేసీఆర్ లేకుంటే కవిత, కేటీఆర్ ఎక్కడున్నారు? ఆయన లేకుంటే వారికి ఆ గుర్తింపు ఎలా వచ్చిందనే ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని ఇన్ని మాటలనడం సరికాదని కవిత వ్యాఖ్యలను కోమటిరెడ్డి తప్పుపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ అక్కడి ఇంటర్వ్యూలో కేసీఆర్ లేకుంటే తమకు గుర్తింపు లేదన్నారు. కేసీఆర్ ద్వారానే తాము గులాబీ పార్టీలోకి వచ్చామని, ఉద్యమంలో పాల్గొన్నామని, అందరూ తనను కేసీఆర్ కుమారుడిగానే గుర్తిస్తారని చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్ లో కవిత పార్టీ విషయంపై జర్నలిస్టుల ప్రశ్నలకు కేటీఆర్ పరోక్ష సమాధానమిచ్చారు. కవిత విషయంలో మొదటి నుంచి కేటీఆర్ ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. రాష్ట్రంలో అనేక పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏనని గుర్తు చేశారు.
కవిత పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడా హడావిడి చేయని గులాబీ పార్టీ జరుగుతున్న చర్చను నిశితంగా గమనిస్తున్నట్లు కనిపిస్తోంది. కవిత టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టుకుంటే సోషల్ మీడియాలో ఒరిజినల్ డూప్లికేట్ అంటూ ఎదురుదాడి చేస్తుంది. మరోవైపు తెలంగాణ రాజ్య సమితి పేరుతో పార్టీ స్థాపించిన వ్యక్తులు కవిత పార్టీపై ఎదురుదాడి మొదలుపెట్టారు. వారి వెనక గులాబీ పార్టీ ఉందని కవిత వర్గీయులు అనుమానిస్తున్నారు. మొత్తానికి గులాబీ దళం మౌనం వెనుక కవితను ఆత్మరక్షణలో పడేయాలన్న వ్యూహం ఉందని అంటున్నారు. ఆమె ఎన్ని విమర్శలు చేసినా స్పందించకుండా ఉంటే తెలంగాణ సమాజమే ఆమెకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట.